ఈవైటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్షణం క్షణం ఉత్కంఠ, మంతెనలో పార్టీల తలమునకలు. అయోధ్యలో 45 రోజుల పాటు సంగీత ఉత్సవం, ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు. మోసం, కాంగ్రెస్ నైజం, హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీల ఎత్తుగడలు. కేటీఆర్. ప్రజలను గాలికొదిలేసిన సీఎం జగన్, వైఎస్ఆర్ ఆశయాలకు వారసుడెలా అవుతారు? షర్మిల. తిరుమలలో పెరిగిన రద్దీ, కనీస సౌకర్యాలు లేవని భక్తుల ఆగ్రహం. పెద్దిరెడ్డిపై చంద్రబాబు ధ్వజం, నేనేంటో చేసి చూపిస్తానంటూ వార్నింగ్. ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు అర్జునుడు, జగన్. క్షణ క్షణానికి ఉత్కంఠం రేపుతున్న బీహార్ పాలిటిక్స్. నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నితీష్ కుమార్. జేడీయూ చీఫ్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం. అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తజనం పోటెత్తుతున్నారు. ఈ నెల 22న అయోధ్య మహాక్షేత్రంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు నుంచే రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. దీంతో రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో అయోధ్య కిటకిటలాడుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి అయోధ్యలో రాగసేవ అనే సంగీత కార్యక్రమం కూడా ప్రారంభమైంది. మార్చి 10 వరకు అంటే 45 రోజుల పాటు ఈ సంగీత కార్యక్రమం కొనసాగనుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహిస్తున్న ఈ సంగీత కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. శాస్త్రీయ సాంప్రదాయానికి అనుగుణంగా జనవరి 26, 2024 నుంచి శ్రీరామ జన్మభూమి ఆలయంలో రాగసేవ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో గుడి మండపంలో భగవంతుని ముందు నిర్వహిస్తున్నాం. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ ప్రావిన్స్లు కళా సాంప్రదాయాలకు చెందిన 100 మంది పైగా ప్రసిద్ధ కళాకారులు 45 రోజుల పాటు భగవాన్ శ్రీ రామ్లల్లా పాదాల వద్ద తమ రాగసేవను అందించనున్నారు. ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ యతీంద్ర మిశ్రా పాల్గొననున్నారు అని పోస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుందని, కానీ హైదరాబాద్ బయట స్వల్ప ఓట్ల తేడాతో సీట్లు తగ్గాయని, 14 సీట్లలో స్వల్ప తేడాతో కోల్పోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం యూసఫ్గూడలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చలేక బీఆర్ఎస్ ను బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గొంతు పిసుకుతాని రేవంత్ మాట్లాడారని, హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ గొంతు పిసుకుతారని ప్రశ్నించారు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత, సిలిండర్ 500 రూపాయలకే, మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 2500 100 రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ సర్కారును గద్దెదించడమే లక్ష్యంలో భాగంగా మాతో కలిసి రావాలని బీజేపీ పెద్దలని కలిసి కోరనున్నట్టు సమాచారం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామ శివారులో జాముశక్తి రాజస్థాన్ దాబానందు నమ్మదగిన సమాచారంతో సోదాలు నిర్వహించారు. సుమారు ₹1,00,000 విలువ గల హెరాయిన్ తయారీలో వాడే పొప్పీ స్టోన్ పౌడర్ అనే పదార్థాన్ని అశోక్ కుమార్, రాకేష్ అనే 2 రాజస్థాన్కు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారి నుండి ముడి పదార్థాన్ని రాజస్థాన్ నుండి తీసుకువచ్చి దాబాకు వచ్చే వ్యక్తులకు అమ్ముతున్నట్టు తెలిపారు. ముడి పదార్థం మొత్తం 355 గ్రాములు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నిర్మించిన ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లకమ్మ ప్రాజెక్టును పార్టీ నేతలతో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటు 12 మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు. 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది. 3 నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది. కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్సీ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈరోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఒక రోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు తాగడానికి. నేను చెప్తున్నది తాగే నీళ్ళు, మంచినీళ్ళ కోసం. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనే మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము. మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయి స్వామివారి సర్వ దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. శుక్రవారం క్యూ లైన్ లోకి చేరితే ఇంకా దర్శనం కాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్ లో మంచినీరు, ఆహారం అంటే కనీస సౌకర్యాలు కరువయ్యాయని మండిపడుతున్నారు. లైన్ లో ఉండండి. ఇక్కడ ఇంత 3 లైన్ లో స్టార్ట్ చేశారు. ఇంత మట్టికి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ వరకు రాలేదు. వీఐపీ కేటగిరీ కాకుండా వీఐపీ కేటగిరీ వదిలిపెట్టాలండి. వీఐపీ కేటగిరీ వల్ల మేము మా సామాన్లు బాగా సఫర్ అవుతున్నాం. వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడ్డాం. ఏంటంటే ఆ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాడు ఉన్నారు, బీపీ డౌన్ అయిపోయింది, అంత చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వీఐపీ వాళ్ళ వల్ల మాకు చాలా సఫర్ అవుతున్నాం. మేము 10 గంటలు అయింది. కనీసం ఇప్పుడు 15 మంది బయటకు వెళ్ళిపోయారు. కనీస సౌకర్యాలు లేవు, ఒక వాటర్ లేవు, ఒక భోజనం లేదు, కనీసం ఫ్యాన్లు కూడా వేయడం లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 15 గంటల వచ్చి చాలా సఫర్ అవుతున్నాము. ఇంత మట్టికి రిలీజ్ చేయలేదు. ఇక్కడ ఆఫ్ చేయబట్టి దగ్గర 3 గంటలు అయింది. కనీస సౌకర్యాలు కూడా లేవు. ఇట్లా అయితే ఎట్లా మీరు దయచేసి మమ్మల్ని సహకరించే ముందుకు పంపాలని కోరుకుంటున్నాం. మేము పెద్దవాళ్ళు అయినా 60 ఏళ్ళు వచ్చినాయి. షుగర్లు, బీపీలు ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకుంటాం లేదు. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఈఏపీలకే ఇస్తున్నారు దర్శనాలు, కానీ మాలాంటి వాళ్ళకి లేడీస్ కి ఇవ్వట్లేదండి. మీరు దయచేసి ఇప్పటికి వచ్చి 15 గంటలైంది. దయచేసి మాకు లైన్ క్లియర్ చేయండి. మేము కంపార్ట్మెంట్ లకు పంపించండి. మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పడుతున్నామండి. మేము సాపాడు తిరుపతిలోని పీలేరులో రా కదలిరా పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తారస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక మంచి మంత్రి కూడా లేడని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన పదవుల కోసం సొంత కార్యకర్తల నుంచే లంచం తీసుకుంటున్న మంత్రి ఒకడు ఉన్నాడని, అతడే పెద్దిరెడ్డి అని ఆరోపణలు చేశారు. ఈ పాపాల పెద్దిరెడ్డి అన్నంకి బదులు ఇసుక తినేటట్టు ఉన్నాడంటూ వ్యంగ్య
కష్టాలు సంధించారు. ఉదయం ఇసుక, మధ్యాహ్నం మైన్స్, రాత్రి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇలా అన్నింటిలోనూ ఆ మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న బకాసురుణ్ణి ఈ పాపాల పెద్దిరెడ్డి మించిపోయాడని నిప్పులు చెరిగారు. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా? నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోనే నీ రంగు మారింది. పుంగనూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు గాని ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో. నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా. పోలీసులు అడ్డు పెట్టుకుని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలేజీకి వెళ్లే విద్యార్థులు, మైక్ మైక్ దిగండి, మమ్మీ దిగండి, మీరు దిగాల. తమ్ముడు దిగేమా, దిగే. మైక్ కిరపడలేదు, దిగండి. నువ్వే దిగాలి, దిగాలి. నేను ఎక్కడండి, మీరంతా ఎక్కడండి. నేను ఒకటే చెప్తున్నా, మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద? ఏం జరిగింది అంగళ్ళలో? మనం ఏమైనా దాడి చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసాము మన దాడి. దారిలో వస్తున్నాం. ప్రాజెక్టులో జరిగే అవినీతి, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సత్తెనపల్లి ఇన్ఛార్జ్ కన్నా నేతృత్వంలో భారీ చేరికలు. ونعوذ بك من شرورهم حسبنا الله ونعم الوكيل. अल्लाह से हम बना दे, अल्लाह उनके नायकत्व में हमें चलने की तौफीक नसीब फरमा, अल्लाह उनको कबूल फरमा, अल्लाह हमारे कन्ना लक्ष्मी नारायण, अल्लाह हमारे अच्చెన్నాయుడు गारू, अल्लाह इन दोनों के नायकत्व में भी हमें चलने की तौफीक नसीब फरमा, अल्लाह इनके उम्रों में तरक्की नसीब फरमा, अल्लाह बरकत नसीब फरमा, इन्हें हिदायत नसीब फरमा, सिरात मुस्तकीम पर चलने वाले बना, दीन का फहम नसीब फरमा, अल्लाह हमारे जमा होने को तो कबूल फरमा, अल्लाह हम सब के जो साथी यहाँ पर आए हैं हर एक को तो कबूल फरमा। वसल्लल्लाहु ताला अला खैरि व अला आलिहि व सहबिहि अजमईन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सर భీమిలిలో జరుగుతున్న సిద్ధం సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తన దగ్గర పాండవ సైన్యం ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉందని విమర్శించారు. వారి వద్ద కుట్రలతో కూడిన పద్మ వ్యూహంలో ఇరికించారని వారు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ అందులో చనిపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు, అర్జునుడని వ్యాఖ్యానించారు. ఈ అర్జునుడికి తోడుగా దేవుడు ఉన్నాడని పేర్కొన్నారు. క్షణం క్షణం ఉత్కంఠ, మంతనాల్లో పార్టీల తలమునకలు. అయోధ్యలో 45 రోజుల పాటు సంగీత ఉత్సవం, ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు. మోసం, కాంగ్రెస్ నైజం, హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీల ఎత్తుగడలు. కేటీఆర్ ప్రజలను గాలి కొదిలేసిన సీఎం జగన్, వైఎస్ఆర్ ఆశయాలకు వారసుడెలా అవుతారు? షర్మిల తిరుమలలో పెరిగిన రద్దీ, కనీస సౌకర్యాలు లేవని భక్తుల ఆగ్రహం.
పెద్దిరెడ్డిపై చంద్రబాబు ధ్వజం, నేనేంటో చేసి చూపిస్తానంటూ వార్నింగ్. ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు అర్జునుడు, జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EY టీవీ న్యూస్.